ఈ ప్లేస్ మీకు గుర్తుందా? అయితే కామెంట్ చేసేయండి. ఒకటికి 3 సార్లు వచ్చేస్తున్నాను అనే బస్సోడు ఈ పొద్దు కూడా లేట్ వస్తాడనేసి లేట్గా వచ్చినాము. వచ్చినప్పుడు చూసిన తర్వాత బస్సోడు వెయిట్ చేస్తున్నాడు. అలాగే మీ వీకో అబ్బాయిని ఫాలో చేసుకోండి. 10 అయిన తర్వాత మదనపల్లి పక్కలో ఆపినాడు డిన్నర్ చేద్దామనేసి. 10 గంటలు అయిపోయింది, ఆకలేస్తా ఉంది. తినిన తర్వాత అలాగే వాటర్ బాటిల్ జ్యూస్లు ఏమైనా తీసుకుందాం అనేసి పక్క అంగడికి అయితే వెళ్ళిపోయినాము. అక్కడ పోయిన తర్వాత ఇక్కడ మొత్తం తీసుకున్నాము. యావరేజ్ బిల్లే వేసినాడు, ప్రతి అంగడిలో వేసినట్లే వేసినాడు, ఏం ఎక్కువ వేయలేదు. అయితే మేము హైదరాబాద్ వచ్చేసాము. హైదరాబాద్లో అయితే వీడు నాకు దింపేసినాడు. దింపిన తర్వాత ఓలో బుక్ చేద్దామనేసి వాడికి ఫోన్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఇక్కడ హాఫ్ అన్ అవర్ లేట్ అయిన తర్వాత మేమైతే మా ప్లేస్కి అయితే వెళ్ళిపోతా ఉన్నాము. ఈ ప్లేస్ గుర్తుందా మీకు? ఇది చాలా సినిమాల్లో చూస్తూనే ఉంటారు మీరు. అది చూసిండారో లేదో తెలియదు కానీ ఇది ప్రతి ఒక్క సినిమాలో కూడా చూస్తూనే ఉంటారు. ఇది మన హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉంటుంది. ఇది చాలా బాగుంది. నేనైతే ఒక 10 నిమిషాలు ఇక్కడే ఆగేసి మరీ చూసినాను. అలాగే చూసుకుంటే చూసేదానికి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ప్లేసులు మాత్రము. మళ్ళీ ఇక్కడ చూస్తే మనకి చార్మినార్ కూడా కనిపించింది. దీన్ని హైటెక్ సిటీ చార్మినార్ అంటారు. ఇది ఒరిజినల్ చార్మినార్ కాదు. అలాగే అయితే నేను నా ప్లేస్కి అయితే వచ్చేసి ఇదే బిల్డింగ్లో మేమైతే వర్క్ చేస్తూ ఉండేది. మళ్ళీ ఇక్కడ వర్క్ అయిన తర్వాత నైట్ అయితే అయిపోయింది. మెహఫిల్ బ్రాంచ్ ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేసండి. ఎంతమంది తిన్నారో ఈ మెహఫిల్ బిర్యానీ. ఎందుకంటే మెహఫిల్ అనేది ఒక బ్రాండ్ అనమాట. హైదరాబాద్లో ప్రతి ఒక్క చోట కూడా ఉంటుంది. చాలా బాగుంది బిర్యానీ అయితే మేము తిన్నాము. చాలా ఎక్సలెంట్గా ఉంది. హైదరాబాద్ వచ్చే ప్రతి ఒక్కరు మెహఫిల్ ఒక్కసారి టేస్ట్ చూడండి, ఎలా ఉందో కామెంట్ చేసేయండి నాకు.